సూర్యాపేట జిల్లా మోతే మండలం రాఘవాపురంలో పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయణ గత 15 ఏళ్లుగా తన వారసత్వ భూమి అయిన 70 ఎకరాల్లో చెట్లు నాటి ఒక అందమైన అటవీ ప్రాంతంగా మార్చాడు. ఎన్నో వేల మొక్కలను పెంచి విద్యార్థులు, పరిశోధకులు అధ్యయనం చేసేలా ప్రకృతికి జీవం పోశాడు. కానీ అదే అడవిని కాపాడాలన్న ప్రయత్నమే ఆయనపై దాడికి కారణమైంది. చెట్లు నరికి గొర్రెలు, గేదెలు మేపుతున్న వారిని అడ్డుకున్నందుకు గొర్రెల కాపర్లు కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఆయనపై కర్రలతో విచక్షణ రహితంగా దాడి చేశారు. తల పగిలేంతగా కొట్టినా దాడి ఆగలేదు. రక్తమోడుతూ చెట్టు కింద కూర్చున్న ఆయనను స్థానికులు గుర్తించి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు. ప్రకృతి ప్రేమికులు దుశ్చర్ల సత్యనారాయణను నిమ్స్ ఆసుపత్రిలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు, మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ పరామర్శించారు. ప్రకృతిని కాపాడేందుకు జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి అదే ప్రకృతిని నాశనం చేయొద్దని చెప్పినందుకు ఇలాంటి దాడికి గురవడం కలచివేస్తుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఒక మనిషి నాటిన అడవి వేల మందికి ఊపిరినిస్తుంది. అలాంటి అడవిని కాపాడే చేతులపై దాడి జరగడం సమాజానికే పెద్ద ప్రశ్నగా మారింది.